గొంతులో గట్టిగా అరిస్తేనే ఫ్రీడమ్ ఉన్నట్టు కాదు, మౌనంలో కూడా గొప్ప స్వేచ్ఛ దొరుకుతుంది. మొహానికి మేకప్ వేసుకోవడం కాదు, నిన్ను నువ్వు మేకప్ చేసుకో. చూడండి, ఈ వంకతో సౌందర్యని ఆపాలని చూడకండి. సౌందర్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సౌందర్య, చెప్తున్నాను కదా బాధపడద్దని. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే గ్లామర్ తగ్గిపోతుంది. ఇదిగో రింకిల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇదిగో చూడు, నీ కాజల్ కూడా కారిపోతుంది. తుడుచుకో. ఎందుకింతలా బాధపడుతున్నావు? చూసావు కదా డాడ్ ఎన్ని మాటలు అన్నారు. నిన్నే ఉంది బేబీ, నీతో పాటు నన్ను కూడా చాలా అన్నారు కదా. పెళ్ళైన దగ్గర నుంచి అంటూనే ఉన్నారు. లైట్ తీసుకోవాలి. చూడు, నువ్వు వెళ్లే దారిలో ఇలా మాట్లాడేవాళ్లు చాలా మంది ఉంటారు. ఎవ్వరేం చెప్పినా వినద్దు, ఎవరెన్ని చెప్పినా పట్టించుకోవద్దు. మామ్, ఇలాంటి అట్మాస్ఫియర్ లో నేను ఉండలేను. నేను నా గోల్ సాధించుకోలేను. నేను లండన్ వెళ్తాను. సరే, ముందైతే ఈ జ్యూస్ తాగు. చెప్తున్నాను కదా తాగమని. నువ్వింక మనసులో ఏం పెట్టుకోవద్దు. బ్యూటీకి ఫస్ట్ ఎయిడ్ ఫార్వర్డ్ సీక్రెట్ ఏంటి? హ్యాపీనెస్. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. వసంత్ ఏంటి ఇంకా రాలేదు? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? ఎంత లేట్ అయిందేంటి? పనుందిలేమ్మా. ఏం పనో ఏంటో, వద్దు వద్దు అన్నా ఆ జర్నలిజం జాయిన్ అయ్యావు. ఇంట్లో ఉండకుండా 24 గంటలు ఆ న్యూసు ఈ న్యూసు అని తిరుగుతూనే ఉంటావు. మళ్ళీ మొదలు పెట్టావా? అది కాదు నాన్నా. రే ఆగరా రే. అది కాదురా, అవసరమా నీకివన్నీ? చక్కగా చదువుకున్నావు. నువ్వు అంటే ఇప్పుడే మంచి ఉద్యోగాలొస్తాయి. ఎంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. నేను సంపాదన కోసం కాదమ్మా, నా సంతోషం కోసం ఇందులో జాయిన్ అయ్యాను. సరే, ఇంతకీ ఏమైనా తిన్నావా? లేదమ్మా. మరి ఇప్పటిదాకా ఏం చేసావు నాన్నా? ఒక న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళానమ్మా. అమ్మా, మామయ్యకి 3 ఆడపిల్లలు కదమ్మా? అవును, సౌందర్య, సంయుక్త, సంగీత. ఇప్పుడెందుకు అడుగుతున్నావు వాసు? ఏం లేదమ్మా, ఊరికే. ఎప్పుడూ లేంది మామయ్య పిల్లల గురించి అడిగి ఊరికే అంటున్నావేంటి? సౌందర్యని పోలీసులు అరెస్ట్ చేయబోయారమ్మా. ఏమైందిరా? అరెస్ట్ చేయాలనుకోవడమేంటి? రాత్రి పబ్లో రైడింగ్ జరిగింది.
పుట్టినవాడు బాధలో ఉన్నాడని తెలిసినా వెళ్ళలేని పరిస్థితి. అసలు మనకి మామయ్య వాళ్ళకి గొడవ ఏంటమ్మా? చెప్పమ్మా, అడిగిన ప్రతిసారి మౌనంగా ఉంటావేంటి? ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను రావాసు. చెప్పినా అర్థం చేసుకోలేవు. చెప్పమ్మా. సర్లేరా, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ పెడతాను. బేబీ, ముందు జ్యూస్ తాగు. స్కిన్ గ్లో పెరుగుతుంది. ఎస్ మామ్. ఆ జ్యూస్ ఏం సరిపోతుందమ్మా, ఇడ్లీ కూడా తిను. నాకు ఇడ్లీ వద్దు డాడ్. 50,000 కావాలి. ఎందుకు? డబ్బులెందుకు అడుగుతారండి? అవసరమయ్యే కదా. ఎస్ డాడ్, షాపింగ్ చేయాలి. నీకు పాకెట్ మనీ ఇచ్చానుగా. ఎన్ని లక్షలు ఇచ్చారు? పాకెట్ మనీ ఎప్పుడూ అయిపోయాయి డాడ్. అయినా మీరిచ్చే పాకెట్ మనీ సరిపోవడం లేదు. ఎందుకు సరిపోవడం లేదు? వీళ్ళకి నీకంటే చాలా తక్కువ ఇస్తున్నాను. వీళ్ళెప్పుడూ నీలా కంప్లైంట్ చేయలేదు. వాళ్ళ ఖర్చులు వేరు, నా ఖర్చులు వేరు డాడ్. ఏంటా ఖర్చులు? మేకప్ కి కొత్త బ్రాండ్ వచ్చింది, అది తీసుకోవాలి. చూడు సౌందర్య, అవసరానికి ఖర్చు చేయడం వేరు, అవసరాలు సృష్టించుకొని దుబారా చేయడం వేరు. ఇప్పుడు నీకు మనీ ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదరదు? తను అడిగింది జస్ట్ 50,000 కదా. జస్ట్ 50,000? అంతేలే. ఇప్పటి వరకు ఇచ్చిన వాటితో పోలిస్తే ఈ 50,000 జస్టే. ఎందుకలా వెటకరంగా మాట్లాడతారు? సంయుక్త తనకన్నా చిన్నదేగా, అయినా ఆఫీస్ బాధ్యతలు మోస్తుంది. మేమెంత కష్టపడుతున్నావో తెలుసా? ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీకోసం, మీ కుటుంబం కోసమేగా. ఏదో లోకల్లో మీరొక్కరే కష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అదేంటి మమ్మీ అలా అంటారు? వాళ్ళకి కష్టం విలువ, రూపాయి విలువ తెలిస్తే ఇంత చులకనగా మాట్లాడతారా? అసలు నీ వల్లే సౌందర్య ఇలా బాధ్యతారహితంగా పెరిగింది. అంటే ఏంటి డాడ్? నేను మీ గురించి, మన కుటుంబ గౌరవం గురించి ఆలోచించట్లేదంటావా? అదే కదా అర్థం. మనకి ఏ బాధ్యతలు లేవు, వీళ్ళ పరువు ప్రతిష్టల్ని మనం ఏదో పాడు చేస్తున్నామన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆ బాధ్యతలు ఉన్నవాళ్లే అయితే ఇలా ప్రవర్తించరు, మాట్లాడరు. సౌందర్య రేపు మిస్ ఇండియా అయ్యి పెద్ద సెలబ్రిటీ అయితే అప్పుడు తెలుస్తుంది మీకు మీ పేరుని ఎంత పెంచుతుందో. కూతురు ఇష్టాలు తెలుసుకొని సమర్థించలేని అసమర్థులు మీరు. మమ్మీ